అని చెప్పిన వ్యక్తి సాయిబాబా గారు. సత్యసాయిలో సమ్మోహన శక్తి ఉంది. నాస్తికుల్ని సైతం ఆధ్యాత్మిక వైపు నడిపించారు. వేర్వేరు దేశాల్లో వేరువేరు ప్రాంతాల్లో ప్రజలను సైతం మనోదర్శనంతో ప్రభావితం చేశారు. కష్టాలు, బాధలు, సమస్యల పరిష్కారానికి మార్గం చూపారు. బాబాను చూస్తూ భజనలు చేస్తూ సామాన్య భక్తుల నుంచి దేశాధినేతల వరకు అనుగ్రహం పొందారు. దేశ విదేశాల నుంచి వచ్చిన ఆయన భక్తులు వందల కోట్లు విరాళాలుగా ఇచ్చారు. కోట్ల ఆస్తులను వదులుకొని సత్యసాయి సన్నిధిలో ఎంతో ప్రశాంతంగా సంతోషంగా గడిపారు. ఈ స్పిరిచువల్ పవర్ gave people across the world, some who had never heard of Sai Baba, an intuition giving a meaning to the purpose of their life through peace and service. Many from across the world have come voluntarily to serve, from doctors treating patients for free to billionaires voluntary service of devotees. This is what Sri Baba meant by Manava Seve, Madhava Seva. Wherever I go in any country, when I say I am from Andhra Pradesh, many foreigners tell me, we have visited Puttaparthi, we have received Baba's blessings. This is the greatness and divine glory of Baba. People of all religions and all communities from around the world found peace here. They found solutions to their difficulties and problems. Those who came with burdens returned with renewed energy. భక్తుల్ని ఎంతో ప్రేమగా బంగారు అని పిలిచేవాడు. మీకు చాలామంది గుర్తుంటుంది. ఒకరేదిన వస్తే బంగారు ఒక పని చేస్తావా అని అడిగాడు. ఏంటి స్వామి చెప్పండి అన్నాను. ఈ ప్రాంతంలో, నేను పుట్టిన ప్రాంతంలో త్రాగునీరు లేవు, నేను ఇవ్వాలని సంకల్పం చేశాను, నా భక్తులు ఇస్తారు, కానీ దీన్ని మెయింటైన్ చేస్తానని హామీ ఇమ్మంటే సంతోషంగా నేను స్వీకరించాను. దానిపైన ఆ ప్రాజెక్ట్ని పూర్తి చేసిన సంకల్ప సిద్ధి భగవాన్ సత్యసాయి గారు బాబా అని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. ఇది ఒకటే కాదు, విలువలతో కూడిన విద్యను 1వ తరగతి నుంచి PhD వరకు ఉచితంగా అందించారు. 102 సత్యసాయి విద్యాలయాలు 60,000 మంది పిల్లలకు ఉన్నత విద్యను అందిస్తున్నాయి. 2 సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రులు, 2 జనరల్ హాస్పిటళ్లు, 2 మొబైల్ హాస్పిటల్స్ రోజు 3,000 మందికి పైగా రోగులకు సత్యసాయి సేవా ట్రస్ట్ ద్వారా వైద్యం అందుతుంది. ప్రజలకు సేవ విషయంలో ప్రభుత్వాల కంటే వేగంగా సత్యసాయి స్పందించేవారు. రాయలసీమకు తాగునీరు, ఇంకొక పక్క తెలంగాణ, తమిళనాడు దగ్గర 1600 గ్రామాల్లో 30 లక్షలకు పైగా నీరిచ్చిన ఘనత బాబా గారిది. సత్యసాయి సేవలు ప్రపంచమంతా విస్తరించేలా 1972లో ఏర్పాటైన సత్యసాయి సెంట్రల్ ట్రస్ట్ కృషి చేస్తుంది. ఈ ట్రస్ట్ అయితే 140 దేశాల్లో 200 కేంద్రాల్లో సేవ అందిస్తుంది. ఏ సంస్థకు లేని విధంగా సత్యసాయి సంస్థకి 7,50,000 మంది సేవాదళ సభ్యులున్నారు. ఈ సేవకులతో సత్యసాయి స్ఫూర్తిని, ఆయన చూపించిన మార్గాన్ని
భావి తరాలకు అందించాలి. నేను అందుకే చెప్తున్నాను, సత్యసాయి సిద్ధాంతం